ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము భయభక్తులు కల వారి మీద కృప అధికంగా ఉంటుంది. లేఖన భాగము కీర్తనలు 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లు చూడగలము. ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి భయపడినట్లు వ్రాయబడుతున్నది. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ఆదికాండం 22:12. భయపడుటయు అంటే దేవుని మాట వినటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం. అయితే కేవలము భయమునే కాక ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ, కృపకు కృతజ్ఞత గలవారమై దేవుని యందు భక్తిని ప్రదర్శించాలి. ఈ రెండు భావాలు సమపాలల్లో ఉండేటప్పుడు పాపము చేయడానికి మనము భయపడుతూనే ఉంటాం. మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావడం సర్వసాధారణం. కానీ మనం సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నామా లేదా అన్నదాన్ని బట్టి మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో అంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప, ప్రేమ, జాలి అంత ఎక్కువగా ఉంటాయని అర్థం. భూమి కంటే పై ఉన్న ఆకాశము యొక్క ఎత్తు అనంతము కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అనంతంగా ఉంటుంది. స్నేహితులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఈ లోకములో మనము ఎంతో ధైర్యంగా జీవించగలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును అని సామెతల గ్రంథం తెలియజేస్తుంది కదా. ఈ లోకంలో మన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీకు నెమ్మది, సంతోషం అనుగ్రహించి నిన్ను జీవితం అంతా నడిపించగల దేవుని యందు భయభక్తులతో జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకములో మేము జీవించినంత కాలము నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకును మా కుటుంబముకు అందరికీ కూడా కృప అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.